మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో రీసెంట్గా కోల్కతా కేసు మనం చూసిందే. ఆ హత్య జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ ఇంకొక హత్య. సో అయోధ్యలో ఒక దారుణమైన హత్య అయితే జరగడం జరిగింది. గురువారం నైట్ తను భాగవతం వినటానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో తన మృతదేహం శనివారం కాలువలో కనిపించింది. సో ఎంత దారుణం, ఎంత కిరాతకంగా చంపారంటే సో నిజంగా చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అనమాట. ఒకసారి దీంతో పబ్లిక్ వాయిస్ తీసుకుందాం. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఏంటి ఒకసారి మనం పబ్లిక్ వాయిస్ తీసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రీసెంట్గా మనం చూసాం కోల్కతాలో కేసు, డాక్టర్ పైన అత్యాచారం. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ అయోధ్యలో 22 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం. సో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ముందుగా ఇట్లాంటి సంఘటనలు జరగటం అనేది మన సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం, అమానుషం. అంటే మన మనుషులమా లేకపోతే అడవిలో జంతువులు అన్నట్లుగా రోజు రోజుకి మానవత్వం అనేది దిగజారిపోతుంది. ఇలా జరగకూడదు. ఎందుకంటే ఏ ఇంట్లో జరిగినా కానీ వాళ్ళు జీవితాంతం కూడా ఆ సంఘటనల్ని గుర్తుపెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఏ కుటుంబంలోనూ జరగకూడదని కోరుకుందాం. అయితే జరిగిన తర్వాత ప్రభుత్వం వెంటనే న్యాయం అనేది డిలే కాకుండా, ఎందుకంటే జస్టిస్ ఈజ్ డిలేడ్, జస్టిస్ ఈజ్ డినైడ్ అని చెప్తారనమాట. అంటే ఎంత లేట్ అయితే అంత అన్యాయం జరిగినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేస్తూ వెంటనే ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అనే భయాన్ని ముందు సృష్టించాలి. లేకపోతే ఈ సమాజం అనేది ఎటు వెళ్తుందో కూడా మనకే తెలియదు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా నైతికతను బాగా ప్రభావితం చేసేలాగా పిల్లల్లో నైతిక విలువలు, అదేవిధంగా కుటుంబ విలువలు, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి ఇలాంటి విలువల్ని అటు తల్లిదండ్రులతో పాటు ఈ సోషలైజేషన్ ప్రాసెస్లో ఇటు విద్యా వ్యవస్థలో కూడా తీసుకురావాలి. అదేవిధంగా సోషల్ మీడియాని ఈ యువకులకు కానీ లేదంటే పెద్దవాళ్ళకైనా కానీ కట్టడి చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ క్రూరంగా, దారుణంగా, అదేవిధంగా ఘటనలు ఎక్కువైపోవడానికి కారణం సోషల్ మీడియా అనే నేను నమ్ముతున్నాను. కాబట్టి సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు విధించాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, కోల్కతాను మనం చూసాము. కోల్కతా డాక్టర్ పైన అత్యాచారం అది జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ అయోధ్యలో అతి దారుణంగా ఒక అమ్మాయిని అయితే అత్యాచారం చేయడం జరిగింది. సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గుతాయి మేడం? ఎప్పుడైతే శిక్షలు కఠినంగా ఉంటాయో అప్పుడే ఇలాంటి అత్యాచారాలన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నానమ్మా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ శిక్షలు కఠినంగా ఉండట్లేదు. నాటి నిర్భయ నుంచి నేటి దాకా తీసుకున్నట్లయితే అత్యాచారాల మీద అత్యాచారాలు అతి ఘోరంగా జరుగుతున్నాయి. ఈ సెల్ ఫోన్లో చూసి కామోద్రేకాలకు లోనవ్వడం, అంతేకాకుండా అత్యాచారం చేయడమే కాకుండా ఇంత భయంకరంగా హింసించడం ఏంటి, ఇంత దారుణంగా ఉన్నారంటే అసలు సమాజం ఏ వైపు పోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కసారిగా రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళని కాల్చి బహిరంగంగా కనుక కాల్చిపడేస్తే కనుక అలాంటి శిక్షలుంటే భయం అనేది, ఆడదాన్ని ముట్టుకుంటే చావు వస్తుంది అనే టైప్లో శిక్ష ఎప్పుడు కఠినతరం చేస్తారో అప్పుడే ఇలాంటివి కొంతవరకైనా కానీ గజగజ వణికేటట్లుగా శిక్షలు కఠినతరం చేసినాడే ఇలాంటి అత్యాచారాలకు అడ్డుపడుతుందని చెప్పేసి అత్యాచారాలు ఆగుతాయని నేను భావిస్తూ ఉన్నానమ్మా. నమస్తే అమ్మా. మనం చూసాము రీసెంట్గా కోల్కతా కేసు అతి దారుణంగా డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. సో అది జరిగి 6 months కూడా కావట్లేదు ఇంకా. సో ఇదే టైంలో అయోధ్యలో అంత పవిత్రమైన ప్లేస్లో 22 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం. ఎలాంటి శిక్ష పడితే, ఎలాంటి చర్యలు తీసుకుంటే సో వీళ్ళు ఇవన్నీ ఆగుతాయి సార్? ముందుగా ఈ శిక్షల గురించి మాట్లాడే ముందు సుమన్ టీవీ వారు ఇలాంటి ఏదైనా సరే భారతదేశంలో ఇలాంటి ఉమెన్స్ మీద ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మా పబ్లిక్ తెలియజేసేసి ఈ విషయాల మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మొదలుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. ప్రధానంగా దీని గురించి చర్చించే ముందు లాస్ట్ ఇయర్ కూడా ఆగస్టులో మనకి కోల్కతాలో జరిగినటువంటి ఈ డాక్టర్ మీద విక్టిము దాని యొక్క వర్డిక్ట్ వచ్చేసేసి మనకి రీసెంట్గా జనవరిలో మనకి ఆ వర్డిక్ట్ రావడం జరిగింది. దోషి అయినటువంటి సంజయ్ రాయ్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే ఇదే జనవరి 27 అయోధ్యలో ఒక అమ్మాయి మీద 23 సంవత్సరాల దళిత అమ్మాయి మీద అత్యాచారం జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. రిపీటెడ్గా సంవత్సరంలో ఒక 6 నెలల గ్యాప్లో
ఉమెన్స్ మీద ఇలాంటి అట్రాసిటీస్ జరగడం అనేది తీవ్రంగా పరిగణించాలా. అయితే శిక్షలు ఎలా ఉండాలి అంటే ప్రధానంగా ఇప్పుడు మనకి టీనేజ్ ఏజ్లో వచ్చేటువంటి మార్పుల్లో భాగంగా సోషల్ మీడియాలో విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే టీనేజ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ సోషల్ మీడియా అట్రాక్ట్ వల్ల ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పోర్న్ సైట్స్ ద్వారా వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు కౌమార దశలో వచ్చేటువంటి మార్పుల్ని వాటిని బ్యాలెన్స్ చేసుకోలేక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళ ఆ యొక్క ప్రవృత్తి అనేది అంటే ఉమెన్స్ మీద అబ్బాయిల్లో వచ్చే మార్పుల మీద ఎవరొకరు దొరికితే వాళ్ళ మీద రేప్ చేయటంతో పాటు ఈ యొక్క ఆ నేర ప్రవృత్తి కలిగినటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళని హింసించడము, దారుణంగా కట్ చేయటము, మరియు అక్కడ ఉన్నటువంటి మారణాదాలతోటి వాళ్ళతో పైశాచికంగా బిహేవ్ చేయటం అనేది ఇలాంటి తీవ్రంగా ఖండించాలి. అయితే ఇలాంటివి రెగ్యులర్గా ఎందుకు జరుగుతుంది అనే దేని మీద విశ్లేషించాలి. సేఫ్టీ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఇలాంటివి రిపీటెడ్ అయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనము మరలా జరగకుండా చూడాలంటే ప్లస్ అలాంటివి ఖండించాలంటే తల్లిదండ్రులు అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి కూడా అంటే ఇది సందర్భం కాదు, నిన్న కనుక మనం కనుక పేపర్లో చూసినట్లయితే ఒక అబ్బాయి సెల్ ఫోను ఇవ్వలేదని తన తల్లినే కత్తితో పొడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే సోషల్ మీడియా అట్రాక్షన్. ఇక్కడ బలంగా చెప్పొచ్చు, మేము ఒక అధ్యాపక వృత్తిలో ఉండి ఇలాంటి విషయాల్లో పిల్లలకి రెగ్యులర్గా మేము టైం టు టైము సమాజంలో ఎలా ఉండాలా, సైకలాజికల్ బ్యాలెన్స్ ఎలా ఉండాలనేది కంటిన్యూగా మేము అవేర్ చేస్తున్నప్పటికీ సమాజంలో ఎలా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ యొక్క సెల్ ఫోనే ప్రధానమైన కారణం అని చెప్పేసి నేను భావిస్తాను. వాళ్ళు అనేకమైనటువంటి పోర్న్ సైట్స్ చూస్తూ ఆ కౌమార దశలో వచ్చేటువంటి మార్పులలో ఇంబ్యాలెన్స్ చేసుకోకపోవడం అనేది ప్రధానంగా నేను గమనించినటువంటి విషయం. సో అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఉన్న పెద్దలు కానీ, కళాశాలలో ఉన్నటువంటి టీచర్లు కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఆ దశలో వచ్చేటటువంటి కౌమార దశలో వచ్చేటువంటి పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మనము గమనిస్తూ ఆడపిల్లల్ని బయటకు పంపేటప్పుడు మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అంటే జరిగిన తర్వాత మనం దాన్ని ఏమీ ఆపలేము. జరగకుండా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ముందుగానే మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి సేఫ్ జోన్లో ఉన్నాయా లేదనేది ఆడపిల్లల తల్లిదండ్రులు మనం గమనించుకొని పిల్లలను బయటకు పంపాలని చెప్పేసి నా ఉద్దేశము. అయినప్పటికీ ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ స్వేచ్ఛగా తిరిగేటటువంటి సమాజంలో ఇలాంటివి జరగకూడదని చెప్పేసి నా ఆలోచన. సమాజంలో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి నేను ఈ విషయంలో గట్టిగా చెప్తున్నాను ఈ విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. మరి చూడాలి ఎంతవరకు న్యాయం జరిగింది, ఏంటి, ఎలాంటి శిక్ష వేస్తారో మనం చూస్తూ ఉండాలి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీకి అందుకోరు.